హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ అఖిల. హీర్ ఈజ్ మై నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం కల్కి. ఫస్ట్ థింగ్, ఈ కల్కి రివ్యూ గురించి మాట్లాడే ముందు నేను ఒక్క విషయం చెప్తా. ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. నేను మహేష్ బాబు గారు ఫ్యాన్ అయ్యుండి చెప్తున్నా, సినిమా నాకు చాలా 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 బాగా నచ్చింది. ఎందుకు అంటే, ఇందులో మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తుల గురించి కొంతమంది గురించి చెప్తా. హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ నాగశ్విన్, హ్యాట్స్ ఆఫ్ టు ద ప్రొడ్యూసర్స్ అశ్విని దత్ గారు, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద యాక్టర్ ప్రభాస్ గారు. ఎందుకు అండ్ నెక్స్ట్ హ్యాట్స్ ఆఫ్ టు ద విలన్ కమల్ హాసన్ గారు. ఈ మాత్రం సినిమా తీస్తే జనాలు ఎందుకు చూడరు? ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే జనాలు థియేటర్లకి ఎగబడతారు. మార్క్ మై వర్డ్స్. ఇది నాకు బాగా నచ్చింది, మీ అందరికీ బాగా నచ్చాలని నేను గ్యారంటీ ఇవ్వను. బట్ సినిమా 3 గంటలు ఉంటే ఆ 3 గంటలు మీరు కంటిన్యూగా కూర్చొని చూడండి, ఎక్కడా బోర్ కొట్టదు. సినిమా అంతా ఒక వేరే లెవెల్లో తీసుకెళ్లారు. ఆ ఎలివేషన్స్ కానీ, ఆ ఎగ్జిక్యూషన్ కానీ, స్టార్టింగ్ ఆఫ్ ద ఫ్రేమ్ టు ఎండింగ్ ఆఫ్ ద ఫ్రేమ్, ఆ ఎండింగ్లో ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్, ఎవ్వడు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు ఆ క్యారెక్టర్ అలా అయి ఉండొచ్చేమో అని. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలా చాలా బిగ్గెస్ట్ క్యాస్ట్ ఉంది. అదంతా నేను రివీల్ చేయను. మీరు వెళ్ళి సినిమా చూడండి, నచ్చుతుంది. కంపల్సరీ చెప్తున్నా, థియేటర్లోనే చూడండి. 3D అవైలబుల్ ఉంటే 3Dలో చూడండి, ఇంకా బాగా నచ్చుతుంది. పక్కా చెప్తున్నా, థియేటర్ల దగ్గరలో ఉంటే వెళ్ళి చూడండి. థియేటర్లో మాత్రమే, పైరసీలు ఎంకరేజ్ చేయొద్దు. నేను ఈ సినిమా స్టోరీ కూడా ఏమీ రివీల్ చేయను. ఎక్సలెంట్ ఎగ్జిక్యూషన్, అంతే. ఒకటే మాట, మహాభారతం రెఫరెన్స్ చిత్త కొట్టి చించి అవతలేశారు. ఫైనల్గా ఒక్కటే మాట నేనేమంటానంటే, థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. సినిమా నచ్చుతుంది. నచ్చకపోతే కిందకొచ్చి నన్ను వేసుకోండి. 3 గంటల సినిమా, 3 గంటలు ఫుల్ ఆన్ కంటెంట్ మోడ్లో ఉంటారు. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు నాగశ్విన్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల. బాయ్.